హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైన్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి బోధనా పద్ధతుల గురించి మనము ఈ వీడియోలో క్లియర్గా చూద్దామండి. సో మనకు కంపల్సరీగా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ వీడియోలో క్వశ్చన్ అనేది మనకు కంపల్సరీగా వస్తుంది. అందులో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. క్రింది వాటిలో అన్వేషణ పద్ధతిలో పాటించవలసిన నియమం కానిది ఏది అనేసి అడుగుతున్నారు. మనకు అన్వేషణ పద్ధతిలో పాటించవలసిన నియమాలు వచ్చేసి మనకు 6 అయితే ఉన్నాయండి. అవేంటి అంటే చేయడం ద్వారా నేర్చుకునే నియమం ఒకటి, నెక్స్ట్ పరిశోధన నియమము, తార్కికంగా ఆలోచించే నియమము, అభ్యాసన నియమము, ప్రజాస్వామ్య వాతావరణ నియమము, అలాగే ప్రయోజనాత్మక అనుభవాల నియమాలండి. సో ఈ 6 నియమాలు కూడా మనకు ఉండడం జరిగిందనమాట. సో పరిశోధన నియమము, అభ్యాసన నియమము, చేయడం ద్వారా నేర్చుకునే నియమము, ఈ 3 కూడా అన్వేషణ పద్ధతిలో ఉన్నవే. సో నియమం కానిది ఏంటిదంటే ఉపయుక్తత నియమం అనేది మనకు దీనిలో లేదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి మనకు ప్రకల్పన పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చారిత్రక పద్ధతి అనేసి ఇవ్వడం జరిగిందండి. సో మనకు దీనిలో చూసుకున్నట్లయితే ఇక్కడ విద్యార్థి కేంద్రీకృత పద్ధతుల గురించి అడిగారు. విద్యార్థి కేంద్రీకృత పద్ధతుల్లో మనకు మొత్తం 5 పద్ధతులు అయితే ఉంటాయండి. అన్వేషణ పద్ధతి, ప్రకల్పన పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, అలాగే ఆగమన నిగమన పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి. ఇవన్నీ కూడా విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు. సో మనకు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏముందండి, ప్రకల్పన పద్ధతి వచ్చేసి మనకు విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అవుతుంది. సో ఇక్కడ మిగిలినవి చూసుకుంటే ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చారిత్రక పద్ధతి, ఈ 3 కూడా మనకు ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు అండి. విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు అయితే 5 ఉన్నాయి. అలాగే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు వచ్చేసి మనకు మొత్తం 3 అండి. ఇవే అనమాట. ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చారిత్రక పద్ధతి, ఈ 3 కూడా మనకు ఉపాధ్యాయునికి సంబంధించినవి. నెక్స్ట్ క్రింది వాటిలో చారిత్రక పద్ధతిని ఉపయోగించే పద్ధతులు ఏవి అనేసి అడుగుతున్నారండి. సో చారిత్రక పద్ధతికి మనము వేటిని ఉపయోగిస్తాము, ఉపాఖ్యాన పద్ధతి, అలాగే జీవిత చరిత్ర పద్ధతి, సాంఘిక పద్ధతి, ఈ 3 కూడా ఉపయోగిస్తారు కాబట్టి ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి కేంద్రీకృత పద్ధతుల వలన ప్రయోజనం ఏమిటి అనేసి అడుగుతున్నారండి. సో ఆప్షన్స్లో ప్రత్యక్షానుభవము, సమస్య పరిష్కార శక్తిని పెంపొందించుట, అలాగే విద్యార్థుల మానసిక అవసరాలను తృప్తిపరచుట, పైవన్నీ అనేసి వచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, పైవన్నీ. ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, స్మృతి స్థాయి బోధన నమూనాను రూపొందించింది ఎవరు అనేసి ఇచ్చారండి. స్మృతి స్థాయి బోధన నమూనాను రూపొందించింది ఎవరండి, జేఎస్ హెర్బర్ట్. నెక్స్ట్ థార్న్డైక్ అభ్యాసన సిద్ధాంతానికి అనుగుణంగా ఉన్న పద్ధతి ఏది అనేసి అడుగుతున్నారు. థార్న్డైక్ వచ్చేసి మనకు ఈ అభ్యాసానికి సంబంధించి ఏ పద్ధతి అండి, ప్రాజెక్ట్ పద్ధతి మనకు అనుగుణంగా ఉంటుంది. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, అన్వేషణ పద్ధతిని ఒక ప్రధాన విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతిగా అంగీకరించని రిపోర్టు ఏది అనేసి ఇచ్చారు. సో దీన్ని అంగీకరించింది ఎవరు అంటే థామస్ రిపోర్ట్ అండి. నెక్స్ట్ న్యూటన్ జీవిత చరిత్రను బోధించడానికి అనువైన పద్ధతి ఏది అనేసి ఇచ్చారు. మనకు జీవిత చరిత్రలను బోధించాలంటే అనువైనది ఏంటిదండి, చారిత్రక పద్ధతి మాత్రమే. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, గ్రీకు భాషలో హ్యూరిస్కా అంటే అర్థం ఏంటి అనేసి ఇచ్చారు. హ్యూరిస్కా అంటే అర్థం ఏంటండి, మనకు ప్రకల్పన. హ్యూరిస్కా అంటే కనిపెట్టడము, పరిశోధించడం అండి. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హ్యూరిస్కా అంటే అర్థం ఏంటండి, కనిపెట్టడము, అలాగే పరిశోధించటము. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వానిలో భావ ప్రసార ప్రక్రియలో చెప్పే విధానం దేనిని సూచిస్తుంది అనేసి చెప్పారండి. ఆప్షన్స్లో సందేశాన్ని, ఆప్షన్ 2 మాధ్యమాన్ని, ఆప్షన్ 3 పునర్భరణం, ఆప్షన్ 4 ఏది కాదు అనేసి ఇచ్చారు.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు భావ ప్రసార ప్రక్రియలో చెప్పే విధానం వచ్చేసి దేన్ని సూచిస్తుందండి? మాధ్యమాన్ని సూచిస్తుంది. నెక్స్ట్, పరస్పర భావాలను పంచుకునే విధానాన్ని ఏమంటారు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో కమ్యూనికేషను, చర్చ, ప్రక్రియ, సందేశం అనేసి ఇచ్చారు. మనము పరస్పర భావాలు అంటే ఒకరు చెప్పే భావాలు, అలాగే మన ఎదుటి వారు చెప్పే భావాలు, ఇలా రెండు భావాలు పంచుకునే విధానాన్ని మనము ఏమంటామండి? కమ్యూనికేషన్ అంటాము. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, లాటిన్లో కమ్యూనిస్ అంటే అర్థం ఏంటి అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఫస్ట్ది మాధ్యమము, ప్రత్యక్షము, కామన్, అన్నీ అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కమ్యూనిస్ట్ అంటే కామన్ అనేసి మీనింగ్ అండి. నెక్స్ట్, భావ ప్రసార ప్రక్రియలోని దశల సంఖ్య అనేసి అడిగారు. సో మనకు ఎన్ని దశలు ఉన్నాయండి? దీంట్లో 4 దశలు అయితే ఉన్నాయి. నెక్స్ట్, బోధన ఒక పరస్పర చర్య ప్రక్రియ అని పేర్కొన్నది ఎవరు? సో ఎవరండి? ప్లాండర్స్ అండి. నెక్స్ట్, ప్రవర్తన అలవాట్లలో మార్పు తీసుకొని రావడానికి ప్రయత్నించే ప్రక్రియను ఏమంటారు అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఉద్దీపన, శిక్షణ, నిబంధనము, ప్రక్రియ అనేసి ఇచ్చారండి. సో ఇది మనం దేని కింద చెప్పొచ్చు అండి? నిబంధనం కింద చెప్పచ్చు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, బోధనలో అతి తక్కువ స్థాయికి చెందినది ఏది అనేసి అడుగుతున్నారండి. సో అతి తక్కువ స్థాయికి చెందింది ఏంటంటే శిక్షణ అండి. ఆప్షన్ 3. నెక్స్ట్, బోధనలో ఉన్నత స్థాయికి చెందినది ఏంటిది అనేసి ఇచ్చారు. ఫస్ట్ బోధనలో మనకు ఉన్నత స్థాయికి చెందింది ఉపదేశం అండి. లాస్ట్ స్థాయికి చెందింది శిక్షణ అనమాట. ఉపదేశం అంటే ఫస్ట్ చెప్పడం. బోధనలో మనకు ఫస్ట్ ఏం చేస్తాము? చెప్తామన్నమాట లెసన్ అనేది. సో అది దేని కిందికి వస్తుంది? ఉపదేశం కిందికి వస్తుంది. నెక్స్ట్, హ్యూరియాస్టిక్ పద్ధతిని రూపొందించిన వారు ఎవరు అనేసి అడుగుతున్నారండి. హ్యూరియాస్టిక్ పద్ధతి అంటే ఏం లేదండి, అన్వేషణ పద్ధతి అనేసి అర్థం. హ్యూరియాస్టిక్ పద్ధతికి మరొక పేరు అన్వేషణ పద్ధతి అండి. అన్వేషణ పద్ధతిని మనకు రూపొందించింది ఎవరండి? హెచ్ఏ ఆర్మ్స్ట్రాంగ్. నెక్స్ట్ క్వశ్చను, ఉపాధ్యాయ కేంద్రక పద్ధతికి ఉదాహరణ ఏది అనేసి ఇచ్చారు. సో ఉపాధ్యాయ కేంద్రక పద్ధతి ఏదండి? చారిత్రక పద్ధతి. ఆప్షన్ 3. నెక్స్ట్, రేడియో ధార్మికత పాఠ్యాంశాన్ని బోధించడానికి మిక్కిలి అనుసరణీయమైన పద్ధతి ఏది అనేసి చెప్తున్నారు. రేడియో ధార్మికత పాఠ్యాంశాన్ని అండి. సో ఎలా బోధించవచ్చు? ఉపన్యాస పద్ధతి ద్వారా బోధించవచ్చు. నెక్స్ట్, సహజమైన సన్నివేశంలో పూర్తి చేసిన సమస్యాత్మక కార్యకలాపమే ప్రాజెక్టు అని నిర్వచించిన వారు ఎవరు? సో ఎవరండి? జేఏ స్టీవెన్సన్ అండి. సహజమైన సన్నివేశంలో పూర్తి చేసిన సమస్యాత్మక కార్యకలాపమే ప్రాజెక్టు అని నిర్వచించింది ఎవరు? జేఏ స్టీవెన్సన్. నెక్స్ట్, సహజ వాతావరణంలో పూర్తి చేసే సమస్యాత్మక ప్రక్రియ డాష్ అనే వాక్యం దేన్ని ఉద్దేశించింది అనేసి ఇచ్చారండి. సహజ వాతావరణంలో పూర్తి చేసే సమస్యాత్మక ప్రక్రియను ఏమని పిలుస్తారండి? ప్రకల్పన అనే వాక్యం ఉద్దేశిస్తుందండి. నెక్స్ట్, దత్తాంశాలను ప్రతిక్షేపించడం అనేది ఏ పద్ధతిలోని సోపానం అనేసి ఇచ్చారు. దత్తాంశాలను ప్రతిక్షేపించడం దేని కిందకి వస్తుందండి? శాస్త్రీయ వైజ్ఞానిక పద్ధతి కిందకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చను, బోధనలో అతి తక్కువ స్థాయికి చెందినది ఏంటిది అనేసి ఇచ్చారు. మీకు ఆల్రెడీ చెప్పాం కదా, అతి తక్కువ స్థాయి వచ్చేసి శిక్షణ అండి. అతి ఫస్ట్ స్థాయికి సంబంధించింది ఏంటండి? ఉపదేశము. నెక్స్ట్ క్వశ్చను, ఎక్కాలు, గ్రామర్, సూత్రాలు, చిహ్నాలు, గుర్తులు లాంటివి నేర్చుకోవటం ఏంటివి అనేసి ఇచ్చారండి. సో ఇవన్నీ మనము ఏ బోధన కిందకి సంబంధించినవండి? దీంట్లో
స్మృతి స్థాయి బోధనకు సంబంధించినవండి. నేర్చుకోవటం అంటే ఏంటి? స్మృతికి సంబంధించింది కాబట్టి ఇవన్నీ కూడా మనకు స్మృతి స్థాయి బోధనకు సంబంధించినవి. నెక్స్ట్, విద్యార్థులు తాము గుర్తించిన సమస్యలను విడిగా గ్రూపులలో పరిశోధించి పరిష్కారాన్ని కనుగొనే పద్ధతి ఏది అనేసి ఇచ్చారండి. పరిష్కారాన్ని కనుగొంటే దాన్ని మనం ఏ పద్ధతి కింద చెప్పచ్చు? ప్రకల్పన పద్ధతి కింద చెప్పచ్చు. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయ కేంద్రిక పద్ధతికి ఉదాహరణ ఏది అనేసి ఇచ్చారు. మనకు ఉపాధ్యాయ కేంద్రీకృతలో మనకు ఏమేమి ఉంటాయండి? చారిత్రక పద్ధతి కూడా ఉంటుంది దాంట్లో. కాబట్టి చారిత్రక పద్ధతిని మనము ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిగా చెప్పచ్చు. చారిత్రక పద్ధతి, ఉపన్యాస పద్ధతి, అలాగే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, ఇవన్నీ కూడా మనకు ఉపాధ్యాయ కేంద్ర పద్ధతి కిందకి వస్తాయి. నెక్స్ట్, తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ విశేషాంశాలను బోధించడానికి ఉపయోగపడే పద్ధతి ఏది అనేసి అడుగుతున్నారండి. తక్కువ సమయంలో కరెక్ట్ ఆన్సర్ ఏదండి? ఉపన్యాస పద్ధతి. ఉపన్యాసం అంటే మనకేంది, తొందరగా అయిపోతుంది కదా. సో ఆ టైంలో మనం ఎక్కువ అంశాలను అయితే బోధించవచ్చు. నెక్స్ట్, హ్యూరియాస్టిక్ పద్ధతిలో విద్యార్థి పాత్ర ఏంటి అనేసి అడుగుతున్నారు. సో హ్యూరియాస్టిక్ పద్ధతి అంటే ఏంటండి? అన్వేషణ పద్ధతి. అన్వేషణ పద్ధతిలో మనకు విద్యార్థి ఎలా ఉంటాడండి? పరిశోధకుడిగా ఉంటాడు. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్. సహజ పరిసరాలలో సమస్యను సాధించే పద్ధతి ఏది అనేసి ఇచ్చారండి. సహజ పరిసరాలలో సమస్యను సాధించే పద్ధతిని ఏమంటాము? ప్రకల్పన పద్ధతి అంటాము. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, విజ్ఞాన శాస్త్రాన్ని మిగిలిన అన్ని శాస్త్రాలతో సహసంబంధపరుస్తూ బోధించే పద్ధతి ఏది అని అడుగుతున్నారండి. సో మనకు ఏ పద్ధతి అండి? ప్రాజెక్ట్ పద్ధతి. విజ్ఞాన శాస్త్రాన్ని మిగిలిన అన్ని శాస్త్రాలతో సహసంబంధపరుస్తూ బోధించే పద్ధతిని ప్రాజెక్ట్ పద్ధతి అనేసి చెప్తాము. నెక్స్ట్ క్వశ్చను, ఎలక్ట్రాన్ విన్యాసం రాసే విధానం బోధించేందుకు ఉపాధ్యాయుడు ఉపయోగించవలసిన బోధనా పద్ధతి ఏది అనేసి అడుగుతున్నారు. సో ఏ పద్ధతిలో అండి? ఉపన్యాస పద్ధతి. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. ఇవి వచ్చేసి మనకు సైన్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.